రేవంత్ ఒక రాబందు సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఒక తోడేలు వచ్చి ఒక నక్క వచ్చి ఈరోజు ముసలి కన్నీరు పెడుతుందట. ఒక తోడేలు లేదా ఒక నక్క వచ్చి ఇక్కడ అడవిలో ఏదో అయిపోతుందని చెప్పేసి ముసలి కన్నీరు పెడుతుందట. అలాంటి పరిస్థితి కేటీఆర్ది. మీరే నీచమైన పనులు చేస్తారు, మీరే ఇష్టం వచ్చినట్టు అది చేస్తారు, మీరే ఇక్కడ నియంత్రణ పోకలతో పాలిస్తారు, అన్ని చేస్తారు. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. తోడేలు రూపంలో వచ్చినటువంటి ఈ కేటీఆర్ అనే వ్యక్తి ముసలి కన్నీరు గారుస్తూ ఈరోజు ఏం చేస్తా ఉన్నాడో ఒకసారి చూడండి. కొడంగల్కు చక్రవర్తుల తిరుపతి రెడ్డి అట. అంటే మీ కుటుంబ సభ్యుల గురించి చెప్తే ఒక్కసారి వాటి గురించి చెప్పాలి కేటీఆర్. సంతోష్రావు ఎవరే, ఎందుకు రాజ్యసభ ఎంపీ ఇవ్వడం గల కారణాలు ఏంటి, ఇవన్నీ ఒక్కసారి చెప్పాలి. వంశీచంద్రరావు ఎవరు, సంతోష్రావు ఎవరు, వీళ్ళందరికీ పదవులు ఎట్లు వచ్చినాయి, కవిత ఎవరు, కేటీఆర్ ఎవరు, హరీష్ రావు ఎవరు, వీళ్ళందరూ ఎవరు, వీటికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా కేటీఆర్? ఈరోజు నీ సామాజిక వర్గానికి మాత్రమే ప్రియారిటీ ఇస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు డ్రగ్స్ మాఫియాకు రారాజు మీ బామ్మర్ది కాదా రాజపాకల? డ్రగ్స్ మాఫియాకు చూసింది ఎవరు అడిగి, డ్రగ్స్ మాఫియాకు రారాజు ఎవరైతే ఉన్నారో ఆయనే మీ బామ్మర్ది కాదా? ధరణితోటి వేల ఎకరాల భూములు సంపాదించింది మీరు కాదా? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మీరు మాట్లాడుతున్నారా? కొంచెం కూడా బుద్ధి సిగ్గుశరం లాంటిలేవా కేటీఆర్? లగచర్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామంలో లేని వారిని జైలుకు పంపారు. గ్రామంలో లేని వారిని జైలుకు పంపారట. ఎందుకు పంపారు? ఏం దానికి అంటే మీరు వచ్చి కలెక్టర్ మీద అసలు గ్రామంలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీరు దాడులు చేయొచ్చు. మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోటి అసలు భూమి లేని వాళ్ళు వాళ్ళందరూ పోయి ఆ కలెక్టర్ పై దాడి చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. అసలు వీళ్ళ వల్లనే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ వల్లనే, వీళ్ళు చేసినటువంటి కలెక్టర్ పై దాడి చేయడం వల్లనే ఈరోజు పోలీసులు తీసుకుపోయి కొంతమందిని కొట్టిరని విషయం వాస్తవం. ఎందుకు తీసుకుపోయారు? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ముసుగులో వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా రైతుల ముసుగులో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు కలెక్టర్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. నీట్ ఎలక్షన్ జరిగింది. దాన్ని చాలా సీరియస్ అఫెన్స్గా తీసుకుంటారు కూడా. ఒక అధికారి పైన ఎట్లా దాడి చేస్తారు? ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారి పైన ఎట్లా దాడి చేస్తారు? అది కూడా మీరే వాంటెడ్లీ ఒక స్కెచ్ ప్రకారం చేసి ఇదంతా కూడా. అంటే ఒక సీఎం కాన్స్టిట్యున్సీలో అలజడి సృష్టిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేయొచ్చు, అస్థిరపరచొచ్చు ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఒక భారీ కుట్ర పన్నెండు కేటీఆర్. ఏమనాలో కూడా అర్థమవుతలేదు విని. అందుకే వీడు చేసేటువంటి దగుల్బాల్చి పనుల వల్లనే ఈరోజు ఈ రాష్ట్రం అస్తవ్యస్తం అవుతా ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వానికి పేదల్లో ఊస్తురాట. మరి మీకేం తగలాలే? మీకు, మీ కుటుంబానికి, కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు, కవితకు, సంతోష్ రావుకు, మీ కుటుంబాలందరికీ కూడా, మీ కుటుంబంలోని అందరికీ కూడా గత 10 ఏళ్ళు తెలంగాణలో మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్ల, మీరు చేసినటువంటి అరాచకాల వల్ల మీకు ఎంత ఉసురు తగలాలి? 1200 మంది అమరుల ఉసురు మీ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి తగలద్దా వద్దా? తెలంగాణ ఉద్యమకారులు తమ జీవితాన్ని కోల్పోయింది కదా, మరి వాళ్ళ ఉసురు మీకు తగలాలా వద్దా? నేరెళ్ల బాధితులను థర్డ్ డిగ్రీ ఇచ్చారు కదా, వాళ్ళ ఉసురు మీకు తగలాలా వద్దా? ఖమ్మంలో రైతులకు బేడీలేసారు కదా, వాళ్ళ ఉసురు మీకు తగలాలా వద్దా? ఈరోజు దళితులను నిట్టరిలో మోసం చేసిన వాళ్ళ ఉసురు మీకు తగలాలా వద్దా? ఈరోజు విద్యార్థులకు కేజీ నుంచి పీజీ ఉచిత విద్య వస్తున్నటువంటి మీకు ఆ విద్యార్థుల ఉసురు తగలాలా వద్దా? ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 పడకల ఆసుపత్రి కడతా ఉన్నటువంటి మీరు ఆ కట్టలేకపోయినటువంటి మీరందరూ కూడా వాళ్ళ ఉసురు తగలాలా వద్దా? ఈరోజు ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినటువంటి మీకు ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉసురు మీకు తగలాలా వద్దా? ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు, వాళ్ళ ఉసురు మీకు తగలాలా వద్దా? ఇలా చెప్పుకుంటూ పోతే ఈవెన్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, జర్నలిస్టుల ఉసురు మీకు తగలాలా వద్దా? చెప్పు కేటీఆర్, ఏం మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. చిల్లర మాటలు మాట్లాడుకుంటా, థర్డ్ గ్రేడ్ మాటలు మాట్లాడుకుంటా, బుద్ధుండాలిగా కొంచెమైనా. మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా నేర్చుకో. గత 10 ఏళ్లలో మీరు దోచుకుంది చాలదని ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? బుద్ధుండక్కర్లే. బరాబర్ చెప్తున్నాం, మిమ్మల్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. దయచేసి వీళ్ళను ఆదరించకండి తెలంగాణ సమాజం. రేవంత్ ఒక రాబందు సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా,
ఒక తోడేలు వచ్చి ఒక నక్క వచ్చి ఈరోజు ముసలి కన్నీరు పెడుతుందట. ఒక తోడేలు లేదా ఒక నక్క వచ్చి ఇక్కడ అడవిలో ఏదో అయిపోతుందని చెప్పేసి ముసలి కన్నీరు పెడుతుందట. అలాంటి పరిస్థితి కేటీఆర్ది. మీరే నీచమైన పనులు చేస్తారు, మీరే ఇష్టం వచ్చినట్టు అది చేస్తారు, మీరే ఇక్కడ నియంత పోకలతో పాలిస్తారు, అన్ని చేస్తారు. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. తోడేలు రూపంలో వచ్చినటువంటి ఈ కేటీఆర్ అనే వ్యక్తి ముసలి కన్నీరు గారుస్తూ ఈరోజు ఏం చేస్తా ఉన్నాడో ఒకసారి చూడండి. కొడంగల్కు చక్రవర్తుల తిరుపతి రెడ్డి అట. అంటే మీ కుటుంబ సభ్యుల గురించి చెప్తే ఒక్కసారి వాటి గురించి చెప్పాలి కేటీఆర్. సంతోష్ రావు ఎవరే, ఎందుకు రాజ్యసభ ఎంపీ ఇవ్వడం గల కారణాలు ఏంటి, ఇవన్నీ ఒక్కసారి చెప్పాలి. వంశీచంద్రరావు ఎవరు, సంతోష్ రావు ఎవరు, వీళ్ళందరికీ పదులు ఎట్లు వచ్చినాయి, కవిత ఎవరు, కేటీఆర్ ఎవరు, హరీష్ రావు ఎవరు, వీళ్ళందరూ ఎవరు, వీటికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా కేటీఆర్? ఈరోజు నీ సామాజిక వర్గానికి మాత్రమే ప్రియారిటీ ఇస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు డ్రగ్స్ మాఫియాకు రారాజు మీ బామ్మర్ది కాదా రాజపాకల? డ్రగ్స్ మాఫియాకు చూసింది ఎవరు అడిగి, డ్రగ్స్ మాఫియాకు రారాజు ఎవరైతే ఉన్నారో ఆయనే మీ బామ్మర్ది కాదా? ధరణితోటి వేల ఎకరాల భూములు సంపాదించింది మీరు కాదా? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మీరు మాట్లాడుతున్నారా? కొంచెం కూడా బుద్ధి సిగ్గుశరం లాంటివా కేటీఆర్? లగచర్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామంలో లేని వారిని జైలుకు పంపారు, గ్రామంలో లేని వారిని జైలుకు పంపారట. ఎందుకు పంపారు? ఏం దానికి అంటే మీరు వచ్చి కలెక్టర్ మీద అసలు గ్రామంలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీరు దాడులు చేయొచ్చు. మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోటి అసలు భూమి లేని వాళ్ళు వాళ్ళందరూ పోయి ఆ కలెక్టర్ పైన దాడి చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. అసలు వీళ్ళ వల్లనే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ వల్లనే, వీళ్ళు చేసినటువంటి కలెక్టర్ పై దాడి చేయడం వల్లనే ఈరోజు పోలీసులు తీసుకుపోయి కొంతమందిని కొట్టిరని విషయం వాస్తవం. ఎందుకు తీసుకుపోయారు? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ముసుగులో వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా రైతుల ముసుగులో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు కలెక్టర్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. నీ డైరెక్షన్ ఏది జరిగింది, దాన్ని చాలా సీరియస్ అఫెన్స్గా తీసుకుంటారు కూడా. ఒక అధికారి పైన ఎట్లా దాడి చేస్తారు? ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారి పైన ఎట్లా దాడి చేస్తారు? అది కూడా మీరు వాంటెడ్లీ ఒక స్కెచ్ ప్రకారం చేసిరు ఇదంతా కూడా. అంటే ఒక సీఎం కాన్స్టిట్యున్సీలో అలజడి సృష్టిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేయొచ్చు, అస్థిరపరచొచ్చు ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఒక భారీ కుట్ర పన్నెండు కేటీఆర్. ఏమనాలో కూడా అర్థమవుతలేదు విని. అందుకే వీడు చేసేటువంటి దగుల్బాల్చి పనుల వల్లనే ఈరోజు ఈ రాష్ట్రం అస్తవ్యస్తం అవుతా ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వానికి పేదల్లో ఊస్తురాట, మరి మీకేం తగలాలే? మీకు మీ కుటుంబానికి, కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు, కవితకు, సంతోష్ రావుకు, మీ కుటుంబాలందరికీ కూడా, మీ కుటుంబంలోని అందరికీ కూడా గత 10 ఏళ్ళు తెలంగాణలో మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్ల, మీరు చేసినటువంటి అరాచకాల వల్ల మీకు ఎంత ఉసురు తగలాలి?